దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ పునరుత్థాన పండుగకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానానికి యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుతున్నానండి. ఈరోజు వాక్య ధ్యానాన్ని. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే అయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకొని అవతరిపోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోదు కదా. అంటే ఈ రోజున ఈ మాటల ద్వారా దేవుడు ఒక స్పష్టమైన సందేశాన్ని మనకు అందించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ సంగతిని ఎరుగుదురు కదా. అంటే ఏ సంగతి? వినటానికి వేగిరపడాలి, వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించుకోవాలి, కోపించడానికి నిదానించుకునే వారిగా మనం ఉండాలి. అంటే ఆసక్తి, వినాలి అనేటువంటి ఆసక్తి మనకి ఏం చేస్తుందంటే మనం నేర్చుకునేలాగా చేస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. నీ విశ్వాసం పెరగాలి అంటే నువ్వేం చేయాలి? వినాలి. ఏమి వినాలి? లోకానుసారమైన మాటల్లా దేవుడి యొక్క వాక్యాన్ని వినాలి, దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు గ్రహించాలి. సో దేవుడి యొక్క కార్యాలను నువ్వు చూడగలుగుతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యము రెండంచెల ఖడ్గము వంటిది. క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున నువ్వు వినాలనుకుంటే దేవుడి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నువ్వు ఒకవేళ మాట్లాడాలనుకుంటే నిదానించి మాట్లాడాలి. థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. నోటికి ఏదొస్తే మాట్లాడామనుకోండి, కొన్నిసార్లు మన మాటలు అర్థరహితంగా ఉండవచ్చు, మన మాటల్లో దోషం ఉండొచ్చు. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మాట నిదానించడం అంటే ఏంటి? ఇక్కడ ఆలోచించి మాట్లాడాలి. పలికే ప్రతి ఒక్క మాట కూడా ఆలోచించి మాట్లాడే వారిగా మనం ఉండాలి. కోపం వచ్చిననుకోండి, కోపాన్ని కూడా అనుకునే వారిగా ఉండాలి. కొన్నిసార్లు అంతేగాని మాస్టర్ గారు మీరు కోపం వస్తే పిల్లలు కోపడతారు, ఇది పాపమే కంటే ఏ తండ్రి అయితే ప్రేమిస్తాడు ఆ తండ్రి ఏం చేస్తాడు? అంతేగాని నా ప్రేమ, నా కోపం ప్రేమతో కూడుకుంది, దిద్దుబాటు. అంతేగాని ఆయన పిల్లలంటే ప్రేమ లేదు. డోంట్ థింక్ లైక్ దట్. అంటే నేను సరి చేయడానికి దేవుడు నాకు బాధ్యతను అప్పచెప్పాడు, నేను నెరవేర్చాను. ఒక టీచర్ గా నేను పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాలి, క్రమశిక్షణ, అది నా డ్యూటీ. సో ఆ డ్యూటీ నేను పర్ఫెక్ట్ గా చేయాలి. ఏదైనా ఒక పిల్లవాడి విషయం నేను చూసినట్టుగా తప్పు చేసి వదిలేసానుకోండి, వాడు పెద్ద అయినప్పుడు అదే తప్పును ఎదురుతాడు. కాబట్టి దాన్ని లెక్క ఎవరు చెప్పుకోవాలి? వాడు నేర్పాల్సినటువంటి, నేను నేర్పలేదు కాబట్టి వాడు చెడిపోయి రాంగ్ ట్రాక్ లో ఉన్నాడు. సో ఐ యామ్ రెస్పాన్సిబుల్. అదే విధంగా దేవుడు అప్పచెప్పినటువంటి ఆత్మలకు కూడా సేవకుడు బాధ్యుడు. పిల్లలు ఒక వయసుకు వచ్చేంత వరకు తల్లిదండ్రులు నేర్పుతారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాడు స్వాతంత్రంగా జీవించగలరు కాబట్టి వాడిని తన ఇష్టానికి విడిచిపెడతారు. అలాగా సంఘముల విశ్వాసం కూడా వాక్యం తిరిగినంత కాలం వాక్యం సేవకుడు నేర్పుతాడు.
వాక్యం నేర్పిన తర్వాత వాడు వాక్యాన్ని గ్రహించే స్థితిలోకి వచ్చినప్పుడు వారు కూడా స్వేచ్ఛగా డిసిషన్ తీసుకోవడానికి సేవకుడు విడిచిపెట్టారు. ఇది పరలోకమందున్న తండ్రి మన జీవితంలో ఏ విధంగా చేస్తున్నాడో, మన కన్నా తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తున్నారో, మనం వెళ్తున్న సంఘంలో సేవకుడు ఏ విధంగా చేస్తున్నాడో, మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో టీచర్ ఏ విధంగా చేస్తున్నాడో, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే వినటానికి వేగిరపడాలి. ఎవరన్నా వినడానికి వేగిరపడ్డారంటే చాలా మంది ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధామత ప్రావిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చిన దేవునికి స్తోత్రం. పౌలు బర్నబాలు సమాజ మందిరంలోని వెళ్ళుచుండగా ఈ మాటను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు వారిని వేడుకున్నారు. అంటే వాడి ఆసక్తి చూడండి విదేరు పెట్టారా. ఎందుకంటే ఒకప్పుడు పౌలు బర్నబాలను వాక్యం చెప్తుంటే తిరస్కరించి వాళ్ళని తోలివేశారు. అయినప్పటికీ మరి దేవుడు వారిని నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనోనేత్రాలు తెరపడ్డాయి. కాబట్టి ఇప్పుడు వినడానికి ఏం చూపెడుతున్నారు? ఆసక్తిని చూపెడుతూ ఉన్నారు. ఒకప్పుడు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఎవరు వెళ్తున్నారు? పౌలు బర్నబా వెళ్ళిపోతూ ఉన్నారు. వాడు వాక్యం బోధించి వెళ్ళిపోతూ ఉంటే మరి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? యెరూషలేములో వాక్యం బోధించి వెళ్ళిపోతూ ఉంటే వారిని అయ్యా మీరు ఆగండి, మాతో ఉండి మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళు ఆసక్తిని చూపెడుతూ ఉన్నారు. వాళ్ళు వాక్యం వినడానికి అందరూ కూడా కూడి వచ్చేసారు. ఒక్కసారి దొంగగా వచ్చేసారు. ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన వాక్యం విన్న తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత అవి వారికి ఒక ఆనందాన్ని ఇచ్చాయి, ఒక నిరీక్షణ ఇచ్చాయి. కాబట్టి ఆ మాటల్లో గూఢార్థాన్ని గ్రహించి వాళ్ళు అయ్యా మీరు విడిచిపెట్టొద్దు, మాతో ఇంకో విశ్రాంతి వరకు కూడా మాతోనే ఉండి మాట్లాడండి అని ఆ మాటలు వినడానికి దేవుని యొక్క వాక్యం వినుటకు వారు కూడి వచ్చారు. దేవుని యొక్క వాక్యం వినడానికి వాళ్ళందరూ కూడా కూడి వచ్చారు. ఆ విధంగా ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినడానికి మనం అందరం కూడా ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనం వరకు. సామెతలు 8వ అధ్యాయం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇప్పుడు నువ్వు వినటం వల్ల ఏమవుతున్నావు? ధన్యుడు అవుతున్నావు. నీ జీవితం మారిపోతూ ఉన్నది. ఇదే పెట్టారా? దేవుని యొక్క వాక్యం వినాలి అనేటువంటి ఆ కుతూహలము, ఆ ఆరాటము నీలో ఉండాలి. యేసు ప్రభు యొక్క మాటలు వినడానికి మరియా ఆసక్తి చూపింది, ఆతురపడింది. ప్రభువా నా యొక్క సహోదరి పరివారం అంతా కూడా నా మీద విడిచిపెట్టి నీ దగ్గర కూర్చుని మాటలు వింటుంది అని మాట కంప్లైంట్ చేసింది. గ్రహించలేకపోతుంది ప్రభు ఏం మాట్లాడుతున్నాడో. మాతమ్మ గ్రహించలేకపోయింది. మాతమ్మ ఆదిత్యము గురించి ఆలోచిస్తూ ఉన్నది. లోకానుసారమైన మనసు కలిగింది. అంటే లోకానుసారం కరీం గారు కూడా లోకానుసారమైన మనసు కలిగి ఉంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మన ఇద్దరిని విడదీసేస్తూ ఉంటాం. తప్పు అది. అంటే ఇక్కడ మార్తమ్మ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా
ఆతిథ్యులకు ఎలా ఇవ్వాలో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అది న్యాయమే. ఇంటికి వచ్చిన వాడిని చూసుకోవాలి. సో ఇది ధర్మమే. కానీ ఏమైతే ఆయన ఏ వాక్యాన్ని మోసుకొచ్చాడో వినాలనేటువంటి, తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని కనబరిచింది మరియమ్మ. ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించి ఈ పరితర సంగతులే ఆతిథ్యుల సంగతి పక్కన పెట్టింది. ముందు నేను ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకుని ఆసక్తి చూపెట్టింది. అలాగే ఈ రోజున నా పిల్లలారా నా మాట ఆలకించండి, నా మార్గాల్లో నడుచుకోండి, నా ఉపదేశమును మీరు త్రోసివేయక మీరు దాన్ని నేర్చుకుని జ్ఞానులై ఉండండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినండి, మీరు ధన్యులు. అనుదినము అన్నాడు. వారానికి ఒకసారి అన్నారండి, వారానికి ఒకసారి అన్నారా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినండి, మీరు ధన్యులు అవుతారన్నారు. అంటే మనం ఆదివారం చర్చికి వస్తున్నాం. కానీ దేవుడి కృపను బట్టి నేను ఒక విషయంలో సంతోషిస్తున్నాను. మరి మన సంఘానికి కూడా భాగ్యం ఏంటంటే ప్రతిరోజు 2 సార్లు కలిసాం. అవునా కదా? ఆ దేవుని స్తోత్రం. అంటే ఇది ఒక భాగ్యము, ఇది ఒక అదృష్టం మనకి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే వేపుజామున ప్రభు వచ్చేసి మన ఇంటి డోర్ కొడతాడు, మన హృదయ డోర్ ద్వారాన్ని తెలుస్తాడు, ఆయన తన వాక్కుతో మాట్లాడతాడు. ఇప్పుడు ఇదేం పెట్టారా? ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ప్రేరేపించి, అంటే అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని ఉండండి, మీరు ధన్యులు. నా ఉపదేశాన్ని ఆలకించండి, మీరు ధన్యులు. ఏ విధంగా? ఇప్పుడు పిల్లలు వింటేనే లెసన్ అర్థమవుతుంది. ఆ టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు పిల్లడు అక్కడ ఇక్కడ చూస్తాడు. అంతా అయిపోయిన తర్వాత సార్ ఏం చెప్పారు సార్ అంటే వాడు, ఈ మాస్టర్ లేని బీపీ వచ్చేస్తా ఉన్నాడు. ఏంట్రా నేను ఎప్పటివరకు ఇంత కష్టపడి లెసన్ చెప్తే ఏం చెప్పారు మాస్టర్, ఏంటి మాస్టర్ అడుగుతాం ఏంటంటే ఆవేశపడిపోతాడు. కొన్నిసార్లు నేను పిల్లలకు అలర్ట్ గా ఉంచడానికి ఏం చేస్తానంటే, సో నీకు ఎక్కడ డౌట్ వస్తే అక్కడే నేను ఆఫ్ చేయండి. ఎందుకని? అంతా అయిపోయిన తర్వాత వాడు నాకు ఏమి అర్థం కాలేదని అనడం. ఆ విషయాన్ని నేను చూసి గ్రహించిన తర్వాత నీకు ఎక్కడ అర్థం కాలేదు అక్కడే రేసిన అంటే వాడు అలర్ట్ గా ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ కోప్పడతాడు. అందుకే ఎక్కడ డౌట్ వస్తే అక్కడే అడగాలి. సో ఇప్పుడు చర్చిలో కూడా ప్రశ్న అడగాలి ఎక్కడి నుంచి, అందరూ అలర్ట్ గా ఉంటారు. ఇక్కడ నన్ను కనుగొను వాడు ఎక్కడ కనుక్కుంటాం? అయింది ఎక్కడ కనుక్కుంటాం? దేవుడు ఎక్కడ కనుగొనగలం మనం చెప్పండి. పిల్లలు దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? వేర్ ఇస్ గాడ్? వేర్ ఇస్ గాడ్? భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? అంతటా ఉన్నాడా? దేవుడు అంతటా ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? అంతటా ఉన్నవాడు, ఓమ్ని ప్రెసెంట్, సర్వంతర్యామి. దేవుడు ఎక్కడున్నాడు? ఎందు గలడు అందు లేడు అనడానికి వీల్లేదు. ఆయన ఎందుకు వెతుకునా అందులో గలడు. అంటే దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక గ్రూపుకి పరిమితమైన వాడు దేవుడు కాదు. ఈస్ ఎ గాడ్ ఫర్ ఆల్. అందుకే యేసుక్రీస్తు వారు అందరికీ ఏమై ఉన్నారు? ప్రభు అయి ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 13 చదువుతాం మనం. అలా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్, యూనివర్సల్ గాడ్. సో దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. పాపుల్ని, సొంకర్లని, సమాజం బయట ఉన్న వారిని, రోగుల్ని అందరినీ కూడా ఒకేలాగా ప్రేమించాడు. నీకు ఒక వర్గాన్ని బట్టి ఒక ప్రేమను చూపించలేదు. క్రైస్తవుడు అలాంటి ప్రేమలు ఎదగాలి, అలాంటి ఉపదేశం నేర్చుకోవాలి. నన్ను కనుగొనేవాడు ఎక్కడ? దేవుని కనుగొంటావంటే దేవుని యొక్క వాక్యంలో దేవుని కనుగొంటావు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. వాక్యం ద్వారా ఆయన మీతో మాట్లాడతాడు. నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొను. సత్యం, జీవం, మార్గం యేసే. అంటే ఇక్కడ సత్యం, మార్గం, జీవం యేసే. అంటే ఆయన మాటే సత్యం, ఆయన మాటే జీవం, ఆయన మాటే మన మార్గం. ఆయన మార్గ చూపరిగా నీ జీవితానికి, నా జీవితానికి ఆయన
ఒక వెలుగుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నన్ను కనుగొనని వాడు ఏం చేసుకుంటున్నాడు? హాని చేసుకుంటున్నాడు. నన్ను కనుగొనని వాడు హాని చేసుకుంటున్నాడు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. అంటే ఎంత ఈజీగా వచ్చేదాన్ని ఎంత కష్టపడి తోసేస్తాం చూడండి. అంటే ఇక్కడ నన్ను కనుగొన్నవాడు హాని చేసుకుంటున్నవాడు, కనుగొన్నవాడు జీవాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మృత్యువును కావాలని తెచ్చుకుంటున్నాడు, హాని చేసుకుంటున్నాడు. నా యందు అసహ్యపడి వారందరూ మరణాన్ని స్నేహించుదురు. నన్ను ఎరుగనన్న వారందరూ కూడా మరణాన్ని స్నేహిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రియుని బిడ్డలారా, నా పిల్లలారా, నా మాట ఆలకించండి. నా పిల్లలారా, నా మాట ఆలకించండి. ఆలకిస్తే ఏముందంటే మనకు ఉపయోగం ఏంటి? జీవం కలుగుతుంది. దేవుని యొక్క మాటలు ఆలకించడం వలన మనకు జీవం కలుగుతూ ఉన్నది. 20వ వచనం చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆయన ఏం చెప్పాడు? పిల్లలారా, నా మాట వినడానికి వేగిరపడండి, కోపగించడానికి నిదానపడండి అన్నాడు. మాట్లాడడానికి త్వరగా మాట్లాడమన్నా, నిదానంగా మాట్లాడమన్నా? నిదానంగా మాట్లాడమంటే చాలా మంది సాఫ్ట్ గా మాట్లాడతారు, ఎలా స్లోగా మాట్లాడతారు. సో ఆ నిదానం ఎక్కడ కాదండి. నువ్వు మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడాలి. 20వ వచనం వచ్చేసరికి ఆ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దీనికి ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? మోషే గారి అక్క పేరేంటి? ఏ పేరండి? మిరియాం. వాళ్ళ అన్నయ్య పేరు అహరోను. ఏం జరిగింది మరి మోషేకి? చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుంటాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11-12. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ పంటను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవునికి స్తోత్రం. విదేశారా, ఇక్కడ దేవుడు బండతో మాట్లాడమన్నాడు. ఏమన్నాడండి? ఎవరిని? మోషే. మాట్లాడు అంటే ఏం చేసేది? కొట్టాడు. సో మోషేకి ఎందుకు కోపం వచ్చిందంటే ఈ ప్రజలు ఆయన శోధిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎడారిలోకి ఐగుప్తులో సమాధులు లేవని, ఆహారం లేదని, మమ్మల్ని ఇక్కడ తోలుకుని వచ్చావా ఎడారిలోకి అని మోషే నిందిస్తూ ఉంటే మోషేకి బాధ కలిగింది. వీళ్ళని నేనేమన్నా కన్నానా? అర్థమైందా? వీళ్ళని నేనేమన్నా కన్నానా? వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నారు? బాధ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే మోషే అహరోను సమాజం ఎదుట ప్రత్యేక నీరు ఇక్కడ గుడారం ఎదుట సాగిలపడి దేవునికి మొరపెట్టుకుంటే యెహోవా మహిమ వారికి కనపడింది. అంతటా యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నువ్వు ఈ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును ఈ సమాజాన్ని పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. అంటే ఇది ఎలా సాధ్యమో 8వ వచనం అండి, 20వ అధ్యాయం 8వ వచనం, సంఖ్యాకాండం 28వ చదివితే దేవుడు సమాజం ఎదుట ఆ మోషే ఏమన్నాడు? నువ్వు నీ సహోదరుని నీ బండతో మాట్లాడు అని వీళ్ళేస్తుంది. దేవుని విశ్వాస జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు మన ముందు ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గుర్తొస్తాడు. ఎక్కడ డాక్టర్ వెళ్తారు?
ఇంత దెబ్బ, ఇంత రక్తం కారిపోతుంటే నువ్వు ప్రార్థన ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అంత ఆవేశం, ఎమోషన్ వచ్చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పిల్లవాడికి, హైఫీవర్ వచ్చినప్పుడు కొన్నిసార్లు టెన్షన్ పడిపోతాం. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకుండా ప్రార్థన ఏంటి? దేవుడు అంటే మనుషుల యొక్క నీతి, దేవుని యొక్క వాక్యం చూడండి. 20 నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు 1:20లో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు నెరవేర్చదంటే ఇప్పుడు చూసాం మనం. మోషే అహరోను కూడా ఆవేశంలో ఎమోషనల్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఉన్నారు. దేవుడు ఇక్కడ ఈ బండతో మాట్లాడాలని నీళ్లు ఇస్తుందంటే నేను మాట్లాడలేదు. నీవు వారి కొరకు నీళ్లను బండ నుండి రక్షించి సమాజంలో వారి పశువు త్రాగుటెక్కిము. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన మోషే ఆయన సన్నిధిని ఆ కర్రని తీసుకొని పోయాడు. తరువాత మోషే ఆ బండ ఎదుట సమాజం పోగు చేసిన అతను వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో మీ కొరకు నీళ్లు రప్పింపబడినా నేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. అంటే ఆయన కూడా ఇప్పుడు ఏ విధంగా మాట్లాడాడు? ఆవేశంతోనే మాట్లాడాడు. కోపం వచ్చిందండి. అంటే ఇప్పుడు నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనము దేవుడు చెప్పిన పనిని చెయ్యటమే మన యొక్క తలంపుగా, వంతుగా, మన డ్యూటీగా పెట్టుకోవాలి. రోజున దేవుడు మాట్లాడమంటే కొట్టాడు కాబట్టి చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన. 12వ వచనం వచ్చేసరికి ఏమన్నాడంటే, నన్ను నమ్ముకోలేకపోతుంది కనుక మోషే, అహరోను, మీరు నా మాటని నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని వీళ్ళు వెళ్ళరు, మీరు ఎందుకని వీళ్ళ పిల్లలు వెళ్తారు. వీళ్ళ పిల్లలు వెళ్తారు. అంటే తల్లిదండ్రుల పాపము పిల్ల పురాణ వెంటాడుతుంది అంటారు. అంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు 40 సంవత్సరాల ప్రయాణం. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆహారం లేక కొంతమంది చచ్చిపోయారు, జంతువుల వల్ల కొంతమంది చనిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయి కొంతమంది చనిపోయారు, వయసు అయిపోయి. వీళ్ళందరూ కూడా అయిపోతారు. వీళ్ళు ఎవరు తిన్నారు? వీళ్ళ పిల్లలే. సో మోషేతో ఆరోగ్యన్నారు, నిశ్చయముగా మీరు ఆ దేశంలోనికి ప్రవేశించరు అన్నారు. నరుడికి వచ్చినటువంటి కోపము దేవుడు చూపించేటువంటి వాగ్దాన దేశంలోనికి మీరు చేరకపోయారు. రోజున మనకు వచ్చేటువంటి కోపం, నువ్వు నిజంగా ఉన్నావంటే ఇంత చెప్పాను, ఇందు గలడు అందు లేడు, ఎందెందు వెతికినా అందు గలడు. ఎవరు? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. సో ఇక్కడ ఉన్నావా, అక్కడ లేవడానికి వీల్లేదు. ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఆయనకు మరుగైనటువంటి స్థలం భూమి మీద ఏది కూడా లేదు. తర్వాత 21వ వచనం చూసినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం కొన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మరి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, అంతరంగములో దేవుని యొక్క వాక్యము నాటబడాలి. నీలో నుంచి వచ్చేటువంటి ఈ కల్మషము, దుష్టత్వము, ద్వేషము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎక్కడ నాటాలండి? మీ ఆత్మను రక్షణ శక్తిగల వాక్యం ఎక్కడ నాటుకోవాలి? అంతరంగములో, హృదయములో నాటాలి దేవుని యొక్క వాక్యాన్ని. సో ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో దేవుని యొక్క నీతిని మనము నెరవేరుస్తూ ఉన్నాము. చూడండి 2వ కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం
మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. అంటే ఇప్పుడు మనకు కలిగిన వాగ్దానం బట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. లెట్ us be perfect అంటున్నాడు పౌలు గారు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. బి పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. నేను సంపూర్ణుడైనట్టు మీరు కూడా సంపూర్ణులయ్యండి. మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. సో ఇక్కడ మీ ఎడల ఎంతో ఆదరణ కలిగి జీవించాము అని పౌలు గారు ఆ కొరింథీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. తిమోతి రాసిన లేఖ చూడండి. పౌలు గారు తిమోతి రాసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతి రాసిన రెండవ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. విశ్వాసము ద్వారా నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుతూ గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారము పూర్ణముగా సిద్ధపడినట్టు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకును, నీతి అని శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు పనులు చేయాలి. చేయకపోతే ఉపయోగం లేదు. సో ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసంతో రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించిన ఒక శక్తి గల పరిశుద్ధ లేఖన బాల్యం నుండి నువ్వు నేర్చుకున్నావు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నేర్చుకొని రూఢి ఖచ్చితం ఇది కరెక్ట్ అని తెలుసుకున్న వాటిని ఏం చేయాలండి? ఏం చేయాలి? మనం ఇది ఖచ్చితం ఇది కరెక్ట్ అని తెలుసుకున్న వాటిని తెలుసుకోవడం ఏం చేయాలి? వాటి యందు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోపల నాటబడి అంటే ఏ వాక్యం అయితే నువ్వు నేర్చుకున్నావో, ఏ సత్యాన్నైతే నేర్చుకున్నావో, ఏ మార్గాన్నైతే తెలుసుకున్నావో అంతరంగములు ప్రతిష్ఠించుకోవాలి. ఆ మార్గాన్ని అంతరంగములో ప్రతిష్ఠించుకొని ఆ మార్గంలో నువ్వు నడవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విన్నాము విడిచిపెట్టేవాడుగా విన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. మాట్లాడడానికి ఆలోచించాలి, చేయటానికి ఆలోచించాలి. నువ్వు ఈ కార్యములు చేయడం వలన దేవుని యొక్క కుమారుడిగా ఆయన ఇచ్చేటువంటి జీవాన్ని పొందుకుంటావు. దేవుడిలారా 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి. దేవుడి బిడ్డలారా, మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. మనల్ని మనము సాతానుకు అప్పగించుకోకూడదు. చూడు మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించును గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినములు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారిని చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు చాలా మంది వస్తారు.
ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఎవరు ప్రవేశించారు? ఎవరు ప్రవేశించారు? నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న వారిని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడు ఇల్లు బుద్ధిమంతుడు అంటే తెలివైన వాడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? బండ మీద కడతాడు. తెలివి తక్కువ వాడు అన్ని ఇసుకలో కడతాడు. నేలను పరీక్షించుకోవడం కట్టుకుంటాడు. ఇప్పుడు అది నీటి ప్రవాహానికి ఉన్నటువంటి నేల అయితే అది ఉపయోగం లేదు, ఉండటానికి స్థిరంగా. సో ఆయన మాటలు విని దాని ప్రకారం నడుచుకున్నవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న నీతిమంతుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. సో ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విధంగా ఆయన మాట్లాడాడు. అంటే మనలో ఉన్నటువంటి విషయాలను కొన్ని విషయాలు దేవుడు మనందరికీ కూడా చూపించి ఉన్నాడు. ఇక్కడ దేవుడిలారా ఎవడైనా వాక్యము విలువాడైతే దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. జస్ట్ సీ ఇన్ ద మిర్రర్. అర్థంలో చూసుకుంటాం, ఆ అర్థం మనతో రాదు, ఆ రూపం మనతో రాదు. ఎందుకంటే బయటకు వెళ్ళాలి, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకుంటావు, దాన్ని వెంటనే అక్కడే మర్చిపోతావు, ఇంటి తారగాత వెళ్ళిపోతావు, నెక్స్ట్ మర్చిపోతావు, అయిపోయింది. సో వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించని వాడు జస్ట్ అర్థంలో చూసుకుని మర్చిపోయేవాళ్ళగా. అలాగా యేసుప్రభువు వారు ఏమన్నారు మత్తయి సువార్త 7లో ఏమన్నారు చదివే కదా మనం. అనేకులు ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఎందుకని? వాళ్ళు వేరు లేదు, వాళ్ళు వాక్యం లేదు, వాళ్ళ త్యాగం లేదు, ఆత్మ లేదు. కాబట్టి వీడు నావాడు కాదు, నావాడు ఆత్మ లేని వాడు నావాడు కాదు. దేవుని యొక్క వాక్యం లేనివాడు నావాడు కాదు. అందుకే బిడ్డలారా మనం నేర్చుకుంటున్నాం ఆయన ఎలా ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఈ మాట గుర్తుంటే మనకి మన జీవితం రియల్లీ చాలా అద్భుతంగా చెక్కబడుతుంది. నేను చేసే దాంట్లో ఏ లోపం ఉందో నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం ఎప్పుడైతే ఆత్మ సత్యం గురించి ఆలోచిస్తామో నీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు. సో నీకు బుద్ధిమంతుడిగా అంటే ఎవరైతే తన మాటలు వింటారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటుంది. దేవుని వల్ల ఇంకొకసారి ఈ లోకంలో మనల్ని మనం మోసపుచ్చుకో, నటించొద్దు, వాక్యం వింటున్నట్టుగా ఉండొద్దు. నువ్వు విన్నటువంటి వాక్యము ఈ యొక్క హృదయంలో నాటబడాలి. దేవునికి స్తోత్రాలు. నువ్వు విన్నటువంటి వాక్యము ఇక్కడ విని ఈ చెవి నుంచి పోవడం కూడా. కొంతమంది సౌండ్ ఎక్కువ వస్తుంది, చెవి వస్తారు. మా జామ సుడే చేసేటట్టు ఎందుకంటే వాడికి కొన్నిసార్లు పిల్లలు తిరిగి కొన్నిసార్లు ఇమిటేషన్ అవ్వచ్చు. కానీ మనం వింటున్న వాక్యము మన హృదయములు నాటబడాలి. ఈ రోజున దేవుడు ఎన్నో వినటానికి వేగ్రపడమన్నాడు, మాట్లాడడానికి నిదానించమన్నాడు, కోపడడానికి నిదానించమన్నాడు. కారణం లేకుండా కోపం, కారణం లేకుండా మాటలు. నీ యొక్క మనుష్యుల యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చూసాం కదా, బండతో మాట్లాడబట్టి కొట్టాడు మోషే, ఆవేశంతో కొట్టాడు. దేవుడు నువ్వు వాగ్దాన భూమిలో ప్రవేశించవాలి. మోషే అనేక లక్షల మందిని నడిపించేటువంటి దైవజనుడు రోజున తల్లిగా తండ్రిగా నీ బిడ్డల విషయంలో నీ నోటి నుంచి వస్తున్న మాట ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోపము దేవునికి వైరం. పిల్లలను ప్రేమతో చూడాలి. ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, దండించేటప్పుడు దండించాలి. నేర్పించాల్సిన ఎవరు? తల్లిదండ్రులే. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ప్రభువా, నేను మా పిల్లోడికి ఇది నేర్పలేదా, మా కూతురికి అక్కడ పంపించలేదా? నో యూస్, ఉపయోగం. ఏమన్నాడైనా ఏమన్నాడు? ప్రభువా, నీ నామముల మీద దెయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, నీ నామములు అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు.
అప్పుడు నేను ఏమంటానన్నాడు, నేను ఎన్నడూ వాటిని ఎరుగను. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి దూరంగా పారిపోండి. దేవుడు నీకు ఒక డ్యూటీ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ పనిలో నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. యు ఆర్ ఏ కేర్ టేకర్. నువ్వు సంరక్షకుడుగా పరలోక తండ్రి ఈ భూమి మీద మనందరినీ కూడా సృష్టించి ఆదు నిత్యము కూడా కాపాడుతూ ఉన్నాడు. ఒక క్షణమైన ఆయన మర్చిపోతే నేను ఏమవుతును మన స్థితి ఒకసారి ఆలోచించండి. ఒక క్షణము దేవుడు మర్చిపోతే క్షణికావేశంలో నోటి వచ్చే విధంగా మాట్లాడుతున్నామా ఒకసారి ఆలోచించుకోండి. దేవుని మాట మన యొక్క హృదయంలో లేదా, మన అంతరంగంలో దేవుని భయం లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అందరికి 24 గంటలు ఇచ్చాడు. నీకు 24 గంటలు ఇచ్చాడు, నాకు 24 గంటలు ఇచ్చాడు. అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? అందరూ దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? ఏది నీతో దేవునితో సరైన సంబంధం చేయడంలో ఆటంకంగా ఉందో ఆ చర్యని మీరు ఫస్ట్ మైండ్ అవుట్ చేయాలి. దేవుని యొక్క వాక్యం వినడంలో, దేవుని యొక్క వాక్యం చదవడంలో ఏది నిన్ను ఆటంకపరుస్తుందో దాన్ని కంట్రోల్ చేయాలి. ఈ రోజున దేవుడు నీలో నివాసం చేయడానికి తన వాక్యం పంపించాడు. నన్ను కనుగొనువాడు, నా వాక్యాన్ని తెలుసుకున్నవాడు జీవమును కనుగొను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవించుతున్న నా పేరు మాత్రం ఉంది కానీ గుర్తున్న నా స్థితులకు మనము రాకూడదు. నా ఉపదేశాన్ని, నా మాటలు ఆలకించండి, నా ఉపదేశాన్ని తెచ్చుకోండి, దాని ప్రకారం నడుచుకోండి. దేని వలన నువ్వు నా వలన నేర్చుకున్న విషయాలు ఏది రూఢి అని తెలుసుకున్నావో దాని ప్రకారం నడుచుకో తిమోతి. మనం కూడా సత్యమైన వాక్యం, యథార్థమైన వాక్యాన్ని చేత పట్టుకుని మన కుటుంబాన్ని పట్టుకోవాలి, మన జీవితాన్ని పట్టుకోవాలి. అప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి దేవుడు అట్టి గొప్ప కరుణ, క్షేమము, మన జ్ఞానం మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడు దయచేయగా.